రోహిణి మనోజ్‌ల ఎంగేజ్‌మెంట్‌ని గ్రాండ్‌గా చేద్దాం అనుకున్న ప్రభావతికి, సుశీల గారు అప్పటికప్పుడు డోసుల మీద డోసులు పెంచేస్తూ, షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటారు. అయితే ఫోటోల అబ్బాయితో ఫోటోలు చాలా రిచ్‌గా రావాలి నా కొడుకువి, కోడలివి అని అయితే చెప్తూ ఉంటే, అంతలో ఎంట్రీ ఇస్తారు షీలా డార్లింగ్. ముందు ఆ కార్యక్రమం కాదు, నా మనవరాలికి, మనవడికి నల్లపూసలు గుచ్చే కార్యక్రమం ఉంది. నీకేదో ఆ డబ్బులు నేనే ఇస్తాను కానీ, ఫోటోలు మాత్రం బ్రహ్మాండంగా రావాలబ్బాయి అని అయితే చెప్తూ ఉంటే, ఈవిడ ఆ పసుపు తాడు మార్చి బంగారం తాడు వేయడమే కదా! అదేదో పెద్ద వింతైనట్టు మాట్లాడతారేంటి? ఆఖరిలో ఆ తంతు చూద్దాంలే అంటే, అదేదో నువ్వే ఆ ఎంగేజ్‌మెంట్ తంతు ఆఖరిలో పెట్టుకో. నా మనవరాలికి, మనవడికి మాత్రం ఈ ముచ్చట జరిగిపోవాల్సిందే అని అయితే అనడంతో ప్రభావతి ఏం మాట్లాడలేదు. అందరూ కలిసి ఒకటైపోయి నా నిర్ణయాన్ని కొట్టిపడేస్తున్నారు కదా! చెప్తాను. నాకంటూ ఒక టైం వస్తుంది కదా! అనైతే అంటూ ఉంటే, బాలు ఏం నవ్వుకుంటూ ఉంటాడు. మా నానమ్మ భలే ఇచ్చేస్తుంది అనైతే అంటూ ఉంటే, షీలా డార్లింగ్ బాలుకి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ ఉంటుంది మనవడిని మెచ్చుకుంటూ. ఇక ఒక పీట చాలు, ఆ పీట మీద మీనా కూర్చుంటుంది. బాలు నల్లపూసలు గుచ్చుతాడు అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాక్ షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏమైనా గట్టిగా చెప్దామా అంటే, నా కౌలు డబ్బులతో కదా ఇదంతా చేస్తున్నా, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి అంటదేమో అని బిక్కు బిక్కుమనుకుంటూ మౌనంగా ఉండిపోతుంది ప్రభావతి.